నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ రీహాబిలిటేషన్ సెంటర్ పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ బాంబు దాడుల్లో 400 మంది మరణించగా మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష చర్యపై ఆఫ్ఘన్ యువ సంచలనం ముంబై ఇండియన్స్ అల్లా గజన్ఫర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని గజన్ఫర్ కోరారు. అక్కడ చికిత్స పొందుతున్న వారంతా పేదవారే. వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేదు. ఇప్పుడు ఆ ఆసుపత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని ప్రజల ప్రాణాలను బలికొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారు ఇటువంటి హేయమైన చర్యలతో ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నారో తెలియటం లేదు అని వాపోయాడు. సామాన్య ప్రజల్ని పొట్టనబెట్టుకొని ఏం సాధించారు? దీన్ని మేము ఏమాత్రం అంగీకరించలేమని అన్నాడు. ఆఫ్ఘన్ చరిత్ర అందరికీ తెలుసు. ఒకవేళ ఆ చరిత్ర మళ్లీ రిపీట్ అయితే అది పాక్కు చాలా ప్రమాదకరంగా మారుతుంది అని హెచ్చరించాడు. అదేవిధంగా భారత్ ఆఫ్ఘన్ సంబంధాలపైన ఇతను కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ మాకు మంచి మిత్రదేశం. ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు భారత్తో చర్చలు జరపాలని కోరుకుంటున్నామని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి యుద్ధ వాతావరణం ఎవరికీ మంచిది కాదని గజన్ఫర్ అన్నాడు. కాగా ఈ ఘటనపై గజన్ఫర్తో పాటు రషీద్ ఖాన్, నబీ, నవీనుల్ హక్ వంటి పలువురు ఆఫ్ఘన్ క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.